ఈ రోజు ముఖ్యాంశాలు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అభిషేక్ సింఘ్వి నామినేషన్ కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, మంత్రులు. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం. శ్రీ సిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు. శ్రీ సిటీలో 900 కోట్ల రూపాయల పెట్టుబడితో 2740 మందికి ఉపాధి అవకాశాలు. ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన ప్రధాని, దేశ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన మోదీ. కోల్కతా అత్యాచార ఘటనపై విచారణ వేగవంతం చేసిన సీబీఐ. విచారణలో భాగంగా అత్యాచారానికి గురైన వైద్యురాలి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు. రేపు ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసు, భుజంగరావుకు మధ్యంతర బెయిల్. అనారోగ్య కారణాలతో 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు. గుండె సంబంధిత చికిత్స కోసం బెయిల్ ఇవ్వాలని భుజంగరావు అప్పీల్ చేయగా తాజా ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు.